హాయ్ అండి, సమ్మర్లో చలవ చేసే మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది గంగవల్లి మామిడికాయ పప్పు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తారు కాబట్టి మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 1/3 కప్పు కందిపప్పుని హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టేసానండి. ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా ఒక 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గంగవల్లి ఆకు 2 కట్టలండి. ఇదంతా కూడా నీట్గా వాష్ చేసుకొని ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పప్పులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న గంగవల్లి ఆకును కూడా అందులో వేసేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ఇవ్వాలి. ఆ వరకు పప్పు అనేది ఉడికిపోతుందండి. పూర్తిగా ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి పప్పు అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 కప్పు పుల్లటి మామిడికాయల్ని ముక్కల్లాగా కట్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పప్పునంతా కూడా బాగా మెదుపుకోవాలి. ఒకవేళ మామిడికాయ ముక్కలు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్పూన్తో మెదుపుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే పప్పు గుత్తితో కూడా ఎనుపుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇలా పప్పు అంతా కూడా పూర్తిగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని ఇంకొక 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇందులోకి 3/4 టీ స్పూన్ ఆవాలు, 3/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇంగువ, 2 రెమ్మల కరివేపాకును వేసేసి సిమ్లో పూర్తిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి ఇవి కూడా కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పప్పు అంతా కొంచెం గట్టిగా అయిపోయింది కదండి. అందులోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం తినే కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపుని వేసేయాలి. వేసేసి ఇప్పుడు పప్పు అంతా కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పప్పు వేడిగా ఉన్నప్పుడే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసేసి పప్పు అంతా కూడా ఒకసారి కలుపుకుంటే మనకి మామిడికాయ గంగవల్లి పప్పు రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.